एक्सक्यूज मी मेम साहब, मैं आंध्रा से अभी रैलो आ गया. ये कमरे मेरे అదేదో తెలుగులో అఘోరించండి చాలు. తెలుగు తెలుగే. అరే మరి చెప్పరేమండి, ఈ బెంగాలీ గోల్ తప్పింది. అబ్బాబాబా ఏం జనం ఏం జనం. అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్తు చేస్తున్నారండి? ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ. నా పేరు రామకృష్ణ. నీవేళ పొద్దున హౌరా మెయిల్లో దిగారు. కరెక్ట్. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంపదీసి మీ దగ్గర ఏమైనా భూత ప్రేత పిశాచ టక్కుటమారా? మీ సోదాపి అసలు విషయం ఏంటో చెప్తారా? ఓకే చెప్పేస్తాను. ఈ గది నేను అద్దెకు తీసుకున్నాను. మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని. ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో వాడెప్పుడూ ఇంతే అండి. మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? నేను అద్దెకు తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి. ఆహా, ఇప్పుడే హౌరా మేల్ దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి. ఏమండో సుబ్బయ్యమ్మ గారు, నా పేరు అదేం కాదు. ఏదో ఒకట్లే. ఏంటి బతిమాలే కొద్ది తెగరెచ్చిపోతున్నారు? ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా? చూసుకుందామా? అయ్యయ్యో, ఈ మాత్రం దాని గొడవలు ఎందుకండి? అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు. కరెక్ట్. నేను ఖాళీ చేయడం న్యాయం. కరెక్ట్, అదే నాకు కావాలి. కానీ నేను ఖాళీ చెయ్యను. నిజమేలేండి. పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా. కదా కానీ నేను మాత్రం మేడ మీద చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తాను. చూడండి, నేను కూడా తెగేసి చెప్తున్నాను. ఏంటి? నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను. నా వల్ల కాదు. అదా మీ ప్రాబ్లం. మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది. జస్ట్ 2 minutes టైం ఇవ్వండి, మొత్తం ఖాళీ చేస్తాను. ఏం చెప్తున్నారు? అయ్యయ్యో. దౌర్జన్యం కాదండి, హక్కులు సాధించుకోవడం అంటారు. ఉండండి, మీ పని చెప్తాను. చెప్పుకోండి. దాదా, దాదా, దీది, బాబీ, కాకు, देखो, ये लोग किरो का कोची, अगर गाड़ी से আমাকে বের করছি, আন্টি নতুন, দয়া করো, আমাকে হেল্প করো। উনি ওই লোকটাকে, আরে এটা দেখে কিছু করতে পারো? কি তোমার ঘর থেকে তোমাকে বাদ করে দেবে? এত বড় সাহস! ভয় করো না মা, আমরা সবাই তোমার সঙ্গে আছি।